ఈ భర్త చనిపోతే మళ్ళెందుకు బొట్టు తుడపాలని మీకు సందేహం ఉండదు కదా. అది సువాసిని ధర్మం. స్త్రీ పుట్టుకతోనే సువాసిని, పూర్ణ ముత్తైదువ, పూర్ణ సువాసిని. మధ్యలో వచ్చింది ఇది ఏదైతే మాంగళ్య ధారణ మధ్యలో చేస్తారు కదా, మధ్యలో వచ్చిన దానికి అట్టేం సందేహం పడాల్సిన అవసరం లేదు, పెట్టుకోవచ్చు. కాకపోతే పుట్టుకతోనే ఒక బాలికకు మనం కుంకుమ బొట్టు పెడతాం, దేవాలయంకి వెళ్ళినా ఎక్కడ పోయినా. మెచ్యూరిటీ ఫంక్షన్ అయినప్పుడు కూడా కుంకుమ బొట్టు పెడతారు, నష్టన. కానీ భర్తతో వివాహమైన తర్వాత, ఒక పుణ్యవతికి వివాహమైన తర్వాత పాపెట్లో కుంకుమ బొట్టు పెడతారు, అంతకుముందు అయితే పెట్టరు. మెట్టెలు పెళ్లిలోనే పెడతారు, అంతకుముందు మెట్టెలు ఉండవు. మెడలో మంగళసూత్రం పెళ్ళైన తర్వాతనే మెడలో పడుతుంది, అంతకుముందు ఉండదు. ఎక్కడైతే వివాహం జరిగిన సందర్భం నుంచి ఏవేవైతే ధరిస్తాం అవి మటుకు తీయాలి. భర్తతో వివాహమైనప్పుడు ఏమేమి ఉత్తమంగా ధరిస్తామో అవి మటుకు తీయాలి, అంతకు ముందున్నవేవి తీయాల్సిన అవసరం లేదు. గాజులు చిన్నపిల్లప్పుడే గాజులు వేస్తారు, నష్టన బొట్టు